వరంగల్ జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వలు కలకలం రేపాయి. ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ అక్రమ యూరియా నిల్వల ఘటన చర్చనీయాంశంగా మారింది. రాయపర్తి పిఎస్ఎస్ సొసైటీ డైరెక్టర్ యాదగిరి తిరుమలాయపల్లిలోని తన ఇంట్లో 26 ఎరువుల బస్తాలను వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకుని యాదగిరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదగిరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే తాను రైతునని, తనకున్న 8 ఎకరాలు కౌలుకు తీసుకున్న మరో 10 ఎకరాలకు ఎరువుల బస్తాలు అవసరమవుతాయని యాదగిరి చెప్పారు. పల్లి గ్రామంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండగా మాకు కొంతమంది రైతులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఒక రైతు ఇంట్లో అక్రమంగా నిల్వలు ఉన్నాయి సార్ అనేసి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు అనుమానంతో ఆ రైతు యొక్క ఇంట్లోకి నేను, మా ఏఈఓస్ అలాగే గ్రామ పంచాయతీ అధికారులు కలిసి వారి యొక్క ఇంటిని తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా ఒక 20 యూరియా బస్తాలు కనిపించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమంగా నిల్వ ఉంచడాన్ని గుర్తిస్తూ వీటన్నిటి కూడా సీజ్ చేసుకుంటూ ఈ సేఫ్ కస్టడీ కింద గ్రామ పంచాయతీలో పెడుతూ వీళ్ళపై 420 సీటింగ్ కేసు పెడుతూ స్థానిక గ్రామ మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా వీరిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. అందులో 444 బస్తాలు ఉన్నాయి, దించారు. అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన సంగతి మాకు తెలియదు. ఆ డిస్బర్స్ చేసినప్పుడు సిస్టమేటిక్గానే వచ్చింది. లాస్ట్కి వచ్చే వరకు బస్తాలలో తక్కువ వచ్చిన ఆలోచన వచ్చింది. దాని కొరకు ఎంక్వైరీ చేసినాం. టోకెన్ లేకుండా తీసుకుంటే తప్పే, అయినా కూడా నా సొంత వ్యవసాయానికే తీసుకున్నాను అంటున్నాడు కాబట్టి ఎట్లా తీసుకున్నా తప్పే, చేసింది తప్పు, చేయకూడదు. మేము కూడా ఏఓ గారు మేము అందరం కూడా వార్నింగ్ ఇచ్చినాం. ఇప్పుడు మా పద్ధతి ప్రకారం ఇప్పుడు వారి దగ్గర ఉన్న బస్తాలు కూడా ఇప్పుడు రైతులకు ఇస్తున్నాం.